మనం మనందరము యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడి యొక్క కృప కలిగి ఒక చక్కటి కార్యాచరణ చేయడానికి మనందరం ప్రేరణ ఇచ్చినటువంటి దేవునికి ముందుగా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. మనందరము కార్యక్రమం ద్వారా ఒక్కడిని ఒంటరిగా ఉన్నవాడిని అనేక మందిగా 1000 మందిగా వేలాది మందిగా చేయాలనేది మా ఉద్దేశం. ఒక్క సంఘమును అనేక సంఘములుగా మలచి జత చేసి ఫలింప చేయాలనేది మా యొక్క ఆలోచన. మనందరము ద్వారా ఈనాడు విడివిడిగా ఉన్నవారిని ఏకం చేయాలని ఆలోచన చేస్తున్నాం. మనము అనేది మన పరిధిలో ఉంచుతూ ఉంది. మనందరం అనేది మన పరిధిని దాటింపచేసి ఆలోచింపచేసి అనేకులకు మేలుకరంగా మనందరిగా ఉంచబోతా ఉంది. మనం అనే దానిలో మన పరిధిలో ఉండిపోతూ ఉన్నాం. మనందరం అనేది అనేకులకు మన పరిధిని దాటింపచేసి ముందుకు తీసుకెళ్తా ఉంది. ఒక విషయం మాత్రం నిజం, విడివిడిగా ఉండి మనము ఏమీ సాధించలేం. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. కనుక మనందరిగా కలుద్దాం. మనందరిగా కలుట వలన సమస్య ఏదైనా సాధించగలం, సంపాదించగలం, ఆ సమస్యను అధిగమించగలం. కనుక మనకు ఉన్నటువంటి సమస్యను సునాయాసంగా సాధించాలన్నా, ఆ సమస్యను అధిగమించాలన్నా మనందరముగా ఉందాం. దైవ సంకల్పముతో ఒకే సంఘముగాను, ఒకే ఆత్మ కలిగి ఏకత్వముతో తండ్రి ద్వారా ఆత్మీయ సంఘముగా ఏర్పరచడానికి పరిశుద్ధ జనాంగముగాను మనం పిలువబడుతుంది. ఎక్కడ కలిసి ఉండని మనము పరలోకములో అక్కడ ఎలాగూ దేవుని దగ్గర కలిసి ఉంటాము. మనందరము చెయ్యి కలుపుదాం. ఒక నూతన వరవడిని సృష్టిద్దాం. నూతన వరవడిని సృష్టించడమే కాదు, అనేక సంఘాలని బలోపేతం చేద్దాం. ఐక్యత లేకపోతే సంఘము బలపడడం కష్టం. మనందరము ఏ సహవాసంలో ఉన్నా, ఏ ఫెలోషిప్లో ఉన్నా, ఏ సంఘం యొక్క పరిధిలో ఉన్నా మనమందరము క్రీస్తు యొక్క సైనికులం అని మర్చిపోవద్దు. ఎందుకంటే మన క్రీస్తు కృప వలన రక్షించబడ్డాం. క్రీస్తు సైనికులుగా పనిచేద్దాం. క్రీస్తు సైనికులుగా ఉండడం అనేది యోగ్యకరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అర్హత. కనుక మన సహవాసము క్రీస్తు సహవాసం. మీరు ఏ పరిధిలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏ ఫెలోషిప్లో ఉన్నా, ఎక్కడున్నా మనం కాదు, మనందరము ఆర్ యు రెడీ? క్రీస్తు సైనికులుగా పనిచేద్దామా?